స్టాక్స్ అనాలిసిస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఓకే, దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. కంప్లీట్లీ లెర్నింగ్ క్లాస్ ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, కాబట్టి కొంచెం డీసెంట్గా సైలెంట్గా ఉండండి. ఈరోజు కంప్లీట్గా కూడా మీకు ఎడ్యుకేషనల్ బేసిస్లోనే ఉంటుంది. మన వాళ్ళు రాలేదు ఇంకా కొంతమంది. సో చాలామంది, ఎంతమంది మీలో స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా స్టాక్స్ ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు చెప్పాలి. మీరు చెప్తే నేను వింటాను. మేఘనా గారు, మూర్తి గారు, సాయిధ్ రెడ్డి గారు, మర్చిపోకండి, ఓన్లీ ట్రేడింగే కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది మాత్రం మర్చిపోకండి. 40 మందిలో కేవలం 4-5 మాత్రమే హ్యాండ్ రైజ్ చేశారు. అంటే మిగిలిన వాళ్ళందరూ కేవలం ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే, స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే అనుకుంటున్నారు. సో దయచేసి ఆ ధోరణిలోంచి బయటికి రండి. ఓకే, ఈరోజు మనము స్టాక్ అనాలిసిస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఈరోజు నేను చెప్పబోయేటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అది షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక మంచి వెల్త్ను సంపాదించాలి అంటే కంప్లీట్గా నేను ట్రేడింగ్ కోసం చెప్పట్లా ఈరోజు, ఓకేనా? ఈరోజు అస్సలు ట్రేడింగ్ కోసం కాదు, ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్తున్నాను. ఫ్యూచర్లో కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని మీరు జాగ్రత్తగా పాటిస్తే, దీన్ని మీరు షార్ట్ టర్మ్లోను మరియు లాంగ్ టర్మ్లోను, 2 టర్మ్స్లోను కూడా దీన్ని మీరు ఏం చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఒకటి షార్ట్ టర్మ్, రెండోది ఏంటి, లాంగ్ టర్మ్. సో 2 విధాలుగా కూడా మీకు ప్రాఫిటబుల్గా ఉండడానికి మంచి స్ట్రాటజీని నేను ఇవ్వబోతున్నాను. సింపుల్గా చెప్పాలి అంటే ఇందులో ప్రైజ్ యాక్షన్ కానీ, రిజల్ట్స్ కానీ, టెక్నికల్ అనాలిసిస్, ప్రైజ్ యాక్షన్, రిజల్ట్స్, ఇంకేమున్నాయి, ఏవి కూడా అవసరం లేదు. నో టెక్నికల్ అనాలిసిస్, నో ప్రైజ్ యాక్షన్, నో రిజల్ట్స్, నో ఫండమెంటల్స్, నో అనాలిసిస్, ఓన్లీ 1 ఇండికేటర్. క్లియర్? ఓన్లీ 1 ఇండికేటర్. కేవలం ఒక ఇండికేటర్ను ఉపయోగించి మీరు ఇన్వెస్ట్ చేద్దామనుకున్నటువంటి స్టాక్స్లో, లేదా మీరు ఇన్వెస్ట్ చేద్దామనుకున్నటువంటి దానిలో మీరు ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవేవి అవసరం లేకుండా ఆ స్టాక్ పెరుగుద్దా తరుగుద్దా, దాని భవిష్యత్తు ఏంటి, దాని ఫ్యూచర్ ఏంటి అంటే, మీరు చూడండి, ప్రతి దానిలోనూ కూడా రిస్క్ రివార్డ్ ఉంటుందండి. ప్రతి దానిలో కూడా ఏముంటుంది, రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా మనం పాటించాలి. రివార్డుని గురించి నువ్వు పాటించకపోయినా రిస్క్ అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఎప్పుడైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఏదైనా దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకోండి, ఇందులో నా రిస్క్ ఎంత, రివార్డ్ పక్కన పెట్టండి, రివార్డ్ ఎంతైనా రావచ్చు, నీ రిస్క్ ఎంత అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న కూడా మీటింగ్లో విన్నారు కదా, రిస్క్ రివార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం నేర్చుకున్నాం. ఆ రిస్క్ రివార్డ్లో 1:3 మినిమం ఉండేలా చూసుకోవాలి అని మీకు చూపించాను. సో సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగనే ఇన్వెస్ట్మెంట్లో కూడా రిస్క్ అనేది ఉండాలి, రివార్డ్ అనేది ఉండాలి. ఎంత మంచి కంపెనీ అయినా ఒక్కొక్కసారి దానికి గడ్డు కాలం నడుస్తుంది. గడ్డు కాలం ఎందుకు గడ్డు కాలం నడుస్తుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నిన్ననే మనం నేర్చుకున్నాం HDFC స్టాక్, HDFC షేర్ ప్రైస్ కనబడుతుంది అందరికీ. HDFC ప్రజెంట్ ఎంత ఉందండి, 1649 లేదా 1650 అప్రాక్సిమేట్లీ. లాస్ట్ 5 డేస్లో చూడండి, -231. లాస్ట్ 1 డేస్లో 4.5%, 77 పాయింట్లు పడింది. లాస్ట్ 5 డేస్లో మధ్యలో కొంత మనకి పెరిగింది, మళ్ళీ పడింది. అయినప్పటికీ 2.31% మైనస్లో ఉన్నాం. లాస్ట్ 1 మంత్లో చూడండి కేవలం 4%. లాస్ట్ 6 మంత్లో చూడండి 0. లాస్ట్ 1 ఇయర్లో చూడండి 0. లాస్ట్ 5 ఇయర్లో చూడండి కేవలం 33% మాత్రమే. ఏది ఇది? 12,54,000 కోట్ల క్యాపిటలైజేషన్ కలిగినటువంటి ఒక బిగ్గెస్ట్ స్టాక్ లాస్ట్ 5 ఇయర్స్లో ఇచ్చినటువంటి రిటర్న్స్ ఎంత అంటే 33% ఇచ్చిందండి. అంటే 5 ఇయర్స్ బ్యాక్ మీరు ఒకవేళ 1,00,000 పెట్టుంటే 33,430 రూపాయలు పెరిగాయి అంతే. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా,
హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచిది కాదంటారా? చెప్పండి, ఇది మంచిది కాదండి అని వాళ్ళు ఎవరు అంటారా? ఓకే, అలాగే సేమ్ టు సేమ్ రిలయన్స్ని కూడా మనం చూద్దాం. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మీకు అర్థం కావడం కోసం. మంచి కంపెనీ అని అందులోనే మనం ఉండిపోయాం అనుకోండి, ఏం జరుగుద్దో ఎగ్జాంపుల్ చెప్తున్నా. రిలయన్స్ అనుకుందాం, లాస్ట్ 1 డేలో ఇది 2.63% పెరిగింది, లాస్ట్ 5 డేస్లో 1.17%, లాస్ట్ 1 మంత్లో 8%, లాస్ట్ 6 మంత్లో 23%. అంటే అప్రాక్సిమేట్లీ హెచ్డిఎఫ్సి 5 సంవత్సరాల్లో రిటర్న్ చేసినటువంటి డెలివరీ చేసినటువంటి రిటర్న్స్లో 60 to 70% ఇది ఓన్లీ 6 మంత్లోనే ఇచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్లో మీరు చూసినప్పుడు చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ మంత్ ఆన్ మంత్ ఇయర్ ఆన్ ఇయర్లో 23% సిఏజిఆర్ మీద వచ్చింది. లాస్ట్ 1 ఇయర్లో 21%, లాస్ట్ 5 ఇయర్స్లో చూడండి 154%. అంటే ₹1,00,000 పెట్టుంటే మీ లక్షతో పాటుగా ఇంకొక ₹1,54,089 యాడ్ అయ్యి ఉండేవి లాస్ట్ 5 ఇయర్స్లో. సో మ్యాక్స్ ప్రాఫిట్ అనేది మీకు ₹1,00,000 పెట్టుంటే ఇప్పుడు జూలై 5, 2002లో ఇది మనకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు 5,900 టైమ్స్ మీకు ఆల్ టైంలో మీకు ఇచ్చినటువంటి రిటర్న్స్. సో కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి స్టాక్స్ కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సో ఆ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందుల టైంలో మనం ఏం చేయాలంటే దానిని మనము ఎగ్జిట్ అవ్వడము వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత మాత్రం కాకుండా ఇక్కడ చూడండి, ఫాలో అనేటువంటి ఆప్షన్ ఉంది చూసారా. ఒకవేళ మీరు రిలయన్స్ షేర్ తీసుకున్నారనుకోండి, జస్ట్ ఈ ఫాలో మీద కొట్టండి. ఈ ఫాలో మీద కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే మీ మెయిల్కి ఈజీగా అది యాక్సెస్ ఇచ్చేస్తా సింపుల్గా. ఓకేనా? గూగుల్కి సంబంధించినటువంటిది గూగుల్ సెర్చ్ బార్ అనమాట ఇది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీ చెడ్డది, ఏ కంపెనీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక కంపెనీ దాని క్యాపిటలైజేషన్ ఎంత. రిలయన్స్ యొక్క క్యాపిటలైజేషన్ చూడండి, 21,52,000 కోట్లు. ఒక మాటలో చెప్పాలంటే 21.5 లక్షల కోట్లు దీని మార్కెట్ క్యాపిటల్. ఎంతండి? 21.5 లక్షల కోట్లు దీని మార్కెట్ క్యాపిటలైజేషన్. జస్ట్ ఇది 1% పెరిగిందంటే ఈ 21,522ని ప్లస్ చేసి 1% యాడ్ చేసుకోండి, ఎన్ని వందల కోట్లు పెరిగి ఉంటుందో 1%కే. ఇది 2.63% పెరిగిందంటే ఎన్ని వేల కోట్లు పెరిగి ఉంటుందో నిన్న ఒక్కరోజే. అర్థమవుతుందా? ఎన్ని వేల కోట్లు పెరిగి ఉంటుందో ఓన్లీ 1 డే. సో అందుకని ఏంటంటే ఏ స్టాక్ అయినా సరే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. ఇంకొకటి నేను చూపిస్తాను, గవర్నమెంట్ స్టాక్. ఇది RVNL అనేటువంటి స్టాక్ చూపిస్తాను. RVNL ఇది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఇది లాస్ట్ 1 డేలోనే ఇచ్చింది 17%, లాస్ట్ 5 డేస్లో ఇచ్చింది 18%, లాస్ట్ 1 మంత్లో ఇచ్చింది 31%. హెచ్డిఎఫ్సి 5 ఇయర్స్లో ఇచ్చేటువంటి రిటర్న్స్ ఓన్లీ లాస్ట్ 1 మంత్లోనే ఇచ్చింది. ఇది లాస్ట్ 6 మంత్లో చూడండి, లాస్ట్ 6 మంత్లో 170%. అంటే ₹1,00,000 పెట్టుంటే మీ 1,00,000 ప్లస్ ఇంకొక ₹170,000 ఎక్స్ట్రా వచ్చి ఉండేవి మీకు. ఇయర్ ఆన్ ఇయర్లో మీరు చూసిన 170% ఉంది. లాస్ట్ 1 ఇయర్లో రిటర్న్స్ చూడండి, లాస్ట్ 1 ఇయర్ అంటే ఈ రోజు నుంచి సేమ్ టు సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చేసరికి అప్పుడు ₹1,00,000 పెట్టుంటే ఈరోజు మీకు 4,00,000 అయ్యి ఉండేది. ఆ ₹1,00,000 ప్లస్ ₹3,03,730 వచ్చి ఉండేది ప్రాఫిట్. లాస్ట్ 5 ఇయర్స్లో చూడండి దీని రిటర్న్స్ ఎంతో 1722%. అంటే ₹1,00,000 పెట్టుంటే ఎన్ని పర్సెంట్ వచ్చేది? 17 లక్షలు అయి ఉండేది లాస్ట్ ఎంతలో అండి ఇది 5 ఇయర్స్లో. సో ఏదైనా లాంగ్ టర్మ్లో మీరు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ హెచ్డిఎఫ్సి కూడా అంతే. హెచ్డిఎఫ్సి కూడా షార్ట్ టర్మ్లో మనం చూసినప్పుడు, లాంగ్ టర్మ్లో చూసినప్పుడు మీకు అర్థమైపోద్ది. షార్ట్ టర్మ్లో మీరు చూసినప్పుడు ఏమైంది, ఇది 1 మంత్లో మీరు మైనస్లో ఉన్నారు, 5 డేస్లో మీరు మైనస్లో ఉన్నారు, 6 మంత్లో మీరు మైనస్లో ఉన్నారు, 1 ఇయర్లో కూడా మైనస్లో ఉన్నారు. కానీ 5 ఇయర్స్లో చూడండి 33% ప్రాఫిట్లోనే ఉన్నారు. లాస్ అయితే లేదు. మీ క్యాపిటల్ మీద రిటర్న్స్ తక్కువ వచ్చి ఉండొచ్చు, బట్ 33% రిటర్న్స్ అయితే వచ్చాయి. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయడానికి ప్రయత్నించేయండి. అయితే లాంగ్ టర్మ్ వచ్చిన ప్రతిసారి, లాంగ్ టర్మ్కి వెళ్ళిన ప్రతిసారి ఎంతో కొంత మార్కెట్లో కరెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏదైనా న్యూస్ కానివ్వండి, ఫైనాన్షియల్స్ కానివ్వండి. ఇప్పుడు చూడండి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఏడిఆర్ అండి 7% పడిపోయిందండి. ఏడిఆర్ అండి ఎంత పడిపోయిందండి? 7% పడిపోయి లాస్ట్ మూమెంట్లో కొంచెం లేచింది. ఇది 7% ఇంటర్నేషనల్ బ్యాంక్ ఏడిఆర్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్
ఇంటర్నేషనల్ ఏడిఆర్ మీరు టైప్ చేస్తే 7% పడిందండి. అందుకనే మన ఇండియాలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పడింది. వెయిటేజ్ ఇచ్చినట్టు ఇచ్చారు, పడగొట్టేశారు దాన్ని. సో ట్రాప్ చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే ఏ స్టాక్లోనైనా సరే ఎంతకాలం మనం హోల్డ్ చేయాలి అంటే ఇందులో టెక్నికల్ అనాలిసిస్ అని అవని ఇవని చాలా ఉంటాయి. బట్ వరల్డ్ ఫేమస్ ఒక ట్రెండ్ ఒకటి ఉంది, వరల్డ్ ఫేమస్ ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. సో దానిని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో జాగ్రత్తగా మీరు వినండి, అవసరమైతే రాసుకోండి. సెట్టింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా సింపుల్ అండి. సింపుల్గా నేను ముగిస్తాను, పెద్దగా ఏముండదు. వెరీ వెరీ సింపుల్ స్ట్రాటజీ. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు అది ఏ స్టాక్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో మీరు రిలయన్స్ ఏదైనా ఒక స్టాక్ పేరు చెప్పండి, ఎనీ వన్ స్టాక్, మీరు సజెస్ట్ చేసిన స్టాక్ ఏదైనా ఒక స్టాక్ మీరే చెప్పండి. ఎనీ వన్? సియాట్. ఓకే చాలు ఆపేసేయండి. ఇంకా సియాట్ కంపెనీ అండి. సియాట్ కంపెనీ యొక్క షేర్ ఎంత ఉందండి ఇప్పుడు? 2692 రూపీస్ ఉంది. సాధారణంగా సియాట్ టైర్స్ ఇవన్నీ కూడా మనము మన బైక్స్కి సాధారణంగా వేసుకుంటూనే ఉంటాం. సో మంచి కంపెనీనే ఇది. ఇది చూడండి, లాస్ట్ 5 డేస్లో 3.7%, లాస్ట్ 1 మంత్లో 9% రిటర్న్స్, 6 మంత్లో 11%, లాస్ట్ 1 ఇయర్లో 11%, ఇయర్ ఆన్ ఇయర్లో చూడండి 10%, లాస్ట్ 5 ఇయర్స్లో 191. అంటే 1,00,000 మీరు బ్యాంకులో వేసినా సరే 8 సంవత్సరాలకు డబుల్ అవ్వదు. బట్ ఒక కంపెనీ మంచి కంపెనీలో చూసుకొని మంచి కంపెనీని చూసుకొని మీరు వేస్తుంటే ఇది చూడండి, కంపెనీ సియాట్ కంపెనీ యొక్క క్యాపిటలైజేషన్ ఎంత చూడండి, ఇది 10,890 కోట్లు అంతే. ఎంతండి? 11,000 కోట్లు అనుకోండి, 11,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ అండి దీనిది. సో ఫండమెంటల్గా సియాట్ కంపెనీ యొక్క పరిస్థితి ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ దగ్గరకు వచ్చేసరికి మనకి స్క్రీనర్ చూడండి, screener.in రాసుకుంటే మంచిది. మీరు screener.in అనేటువంటి వెబ్సైట్కి రండి, లేదా మనీ కంట్రోల్లో కూడా మీకు ఇది దీనికి సంబంధించి దొరుకుతుంది. బట్ ఫ్రీగా మీకు మంచిగా మీకు డేటాను మీకు ప్రొవైడ్ చేసేది ఇది. ఓకేనా? ఇప్పుడు సియాట్ అనేటువంటి కంపెనీ షేర్ ప్రైస్ 2,694 ఉంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 1.24% పెరిగింది. ఇది మీకు బిఎస్సిలో ఉంది, ఎన్ఎస్సిలో ఉంది. బిఎస్సిలో కోడ్ ఇది, ఎన్ఎస్సిలో ఇది. సో ఈ కంపెనీలో స్టాక్ పిఈ 16.1 ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్రాక్సిమేట్లీ 11,000 కోట్లు అనుకుందాం. కరెంట్ ఎంత ఉంది? ఈ ఇయర్లో మనకి ఈరోజు లాస్ట్ లో ఎంతకి వెళ్ళింది? 2,055 నుంచి 2,998 హై. ఇది లో అంటే హై. అలాగే డివిడెంట్ 0.45%. ఫేస్ వాల్యూ ఒక స్టాక్కి ఫేస్ వాల్యూ ఎంత? 10 రూపీస్. ఇది చూసిన తర్వాత ఓవరాల్గా దీని గ్రాఫ్ను చూడండి. లాస్ట్ 1 మంత్లో దీని గ్రాఫ్ చూడండి, లాస్ట్ 6 మంత్లో గ్రాఫ్ చూడండి, లాస్ట్ 1 ఇయర్లో చూడండి, లాస్ట్ 3 ఇయర్స్లో చూడండి, లాస్ట్ 5 ఇయర్స్లో చూడండి, లాస్ట్ 10 ఇయర్స్లో చూడండి. టైం పెరిగే కొలది గ్రాఫ్ అనేది ఎంత నీట్గా పైకి వెళ్తుందో చూడండి. అంటే ఏ స్టాక్ అయినా సరే మీరు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసేటప్పుడు మీకు మంచిగా ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇందులో చూడండి, కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెప్ట్, వాళ్ళకున్న అప్పులను కంపెనీ తగ్గించుకుంటున్నారట. ఇది కంపెనీకి ఉన్నటువంటి ఒక మంచి ప్రోస్. కంపెనీ హ్యాస్ బిన్ మెయింటైనింగ్ ఏ హెల్దీ డివిడెండ్ పే అవుట్ 20.7%. కానీ ఇందులో నెగిటివ్స్ కూడా ఉన్నాయంటున్నాడు. స్టాక్ ఈజ్ ట్రేడింగ్ 2.7 times హయ్యర్ ఆన్ బుక్ వాల్యూ. అంటే బుక్ వాల్యూ కంటే 2.7 times అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది. కంపెనీ హ్యాస్ లో రిటర్న్స్ ఇన్ ఈక్విటీ ఆఫ్ 9.33 ఓవర్ లాస్ట్ 3 ఇయర్స్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా 9.33% ఇచ్చింది. కారణం ఏంటి అంటే దీనికి కాంపిటీషన్. మనకి చూడండి, ఎంఆర్ఎఫ్ కానివ్వండి, చాలా కంపెనీస్ ఉన్నాయి. అదే టైర్ల బిజినెస్లో ఎవరెవరు ఉన్నారు? చాలా కంపెనీస్ ఉన్నాయి. చూడండి, కంపారిజన్లో మీరు చూసినట్లయితే వేరే కంపెనీస్తో మీరు కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏ కంపెనీస్? బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఉంది, వీళ్ళు టైర్స్ తయారు చేస్తారు. ఎంఆర్ఎఫ్ ఉంది, వీళ్ళు కూడా టైర్స్ తయారు చేస్తారు. అపోలో టైర్స్, జేకే టైర్స్, సియాట్, టీవీఎస్, గుడ్డియర్ ఇండియా, వీళ్ళందరూ కూడా ఎవరు? టైర్స్ తయారు చేసే కంపెనీసే. వాటితో పోల్చినప్పుడు వీటి యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి? బాలకృష్ణ ఇండస్ట్రీ చూడండి, 61,426 కోట్లు. అంటే టైర్స్ కంపెనీలో అన్నిటికంటే పెద్ద కంపెనీ ఏదైనా ఉందంటే అది బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో చిన్నదైతే కాదు. డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంది. ఇది చూడండి. ఓకేనా? క్వార్టర్లీ వాళ్ళకి వస్తున్నటువంటి ప్రాఫిట్స్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, అన్నిటిని మీరు ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి?
సియాట్ కంపెనీకి సంబంధించి మార్చి 2021లో 2290 ఓకే క్రోర్స్ ఎందులో ఉంది ఫిగరు కోట్లలో ఉంది 2290. జూన్కి ఇక్కడ చూడండి సెప్టెంబర్ డిసెంబర్ అంటే ఎక్కువగా ఉన్న దాంట్లో నుంచి తక్కువకి వచ్చింది, మళ్ళీ కొంచెం పెరిగింది, మళ్ళీ ఈక్వల్గా కొంచెం తగ్గింది, మళ్ళీ కొంచెం పెరిగింది, మళ్ళీ కొంచెం పెరిగింది, మళ్ళీ కొంచెం జస్ట్ యావరేజ్, మళ్ళీ కొంచెం తగ్గింది. అంటే రిజల్ట్స్ అనేవి చూడండి, గ్రోత్ అనేది కంపెనీ గ్రోత్ ఎలా ఉందండి, యావరేజ్గా ఉంది. అంటే 2290 కోట్లు ప్రాఫిట్ మార్చి 2021 నుంచి మార్చి 2024 వచ్చేసరికి 2992. డిఫరెన్స్ ఎంత ఉందండి, జస్ట్ మ్యాక్సిమం ఒక 600 కోట్లు డిఫరెన్స్ ఉంది అంతే. ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలకి ఓన్లీ 600 crores మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో అంటే ఇందులో గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది, ఓకేనా. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి, ఇక్కడ 261 crores, 166, ఇక్కడ 220, మళ్ళీ ఇక్కడ తగ్గిపోయింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది. అంటే బిఫోర్గా ఉన్నటువంటి దానికంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏమైందంటే తగ్గింది. ఇక్కడికి వస్తే చూడండి మరలా మార్చ్ 2024లో కూడా మళ్ళీ తగ్గింది లాస్ట్ ఇయర్ కంటే. అంటే ఇందులో హయ్యెస్ట్ ఏ ఇయర్ వచ్చింది, సెప్టెంబర్ 2023లో ఎక్కువగా మీకు ప్రాఫిట్ కనబడుతుంది. సో అందువలన ఈ సియాట్ కంపెనీ ఏమైందంటే స్టాక్ అనేది స్లోగా ఉంది, గ్రోత్ స్లోగా ఉంది. సో ఇప్పుడు దీన్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అన్నాం అనుకోండి. ఇప్పుడు దీని కాంపిటేటర్స్ ఎవరు ఉన్నారో ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం. కాంపిటేటర్స్ ఎంఆర్ఎఫ్ స్టాక్ చూడండి 128,951 దీని స్టాక్ వాల్యూ, కరెంట్ మార్కెట్ ప్రైస్. ఒక స్టాక్ కొనాలంటే 128,951 రూపాయలు కావాలి మీకు. కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత చెప్పండి, ఇది 54,675 కోట్లు అంతే. రిలయన్స్ క్యాపిటలైజేషన్ ఎంత, 21,022 సుమారుగా లక్షల కోట్లు, 22 లక్షల కోట్లు. ఇదంతా కేవలం 54,000 కోట్లు. అది 3,000 రూపాయలు దాని స్టాక్ ప్రైస్. బట్ దీని స్టాక్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 1,29,000. స్టాక్ ప్రైస్ని బట్టి కంపెనీ పెద్ద అనుకోకూడదు, కంపెనీ క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి అనుకోవాలి. పెద్ద స్టాక్ ఏదైనా ఉందంటే మన ఇండియాలో అది ఎంఆర్ఎఫ్ స్టాక్. పెద్ద స్టాక్ ఏదైనా ఉందంటే అదేంటిది, ఎంఆర్ఎఫ్ స్టాక్. ఇవ్వడరా బాబు నువ్వు, రాత్రి లేదు పగలలేదు, ఎప్పుడు పడితే ఇప్పుడు కాల్ చేస్తాం. సో జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇక్కడ ఏంది, ఎక్కడున్నాం, సియాట్లో ఉన్నాం. సో ఇందులో మీకు అన్నీ చూసుకోవాలి. వీళ్ళు అప్పులే ఉన్నాయి, నెట్ ప్రాఫిట్ చూడండి ఇది మైనస్లో ఉంది, మిగిలిన టైంలో అంతా కూడా ఒక యావరేజ్లో వెళ్తుంది. అంటే యావరేజ్ గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ. అదే ఇంకొక కంపెనీ ఏముంది, బాలకృష్ణ ఇండస్ట్రీస్ మనం చూద్దామా ఒకసారి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ చూద్దాం, లేదంటే ఎంఆర్ఎఫ్ చూద్దామా. ఎంఆర్ఎఫ్ చూద్దాం ఎగ్జాంపుల్, ఓకేనా. ఎంఆర్ఎఫ్ కూడా ఒక మంచి కంపెనీ కదా. ఈ ఎంఆర్ఎఫ్ కంపెనీని మనం చూసినప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీ లాస్ట్ 5 yearsలో గ్రోత్ ఎలా ఉంది చూడండి, నీట్ అండ్ క్లీన్గా లాస్ట్ 5 yearsలో వీళ్ళు గ్రోత్ అండి. వీళ్ళు ప్రోస్ అంటే ఏం లేవు, మరి కాన్స్ ఏమున్నాయంటే 3.27 times బుక్ వాల్యూ కంటే స్టాక్ ట్రేడింగ్ ఎక్కువ అవుతుంది, అంటే ఎక్కువలో ట్రేడ్ అవుతుంది. కంపెనీ హెస్ లో రిటర్న్స్, వీళ్ళు కూడా లో రిటర్న్స్లోనే ఉన్నారు. అంటే టైర్ ఇండస్ట్రీ అనేది కొంచెం కష్టాల్లోనే ఉందని చెప్పాలి. పాయింట్ అర్థమవుతుందా, టైర్స్ ఇండస్ట్రీస్ అనేవి కొంచెం కష్టాల్లోనే ఉన్నాయని చెప్పాలి. సో వీటికి ఉన్నటువంటి గ్రోత్ చూడండి, అంత పెద్ద గ్రోత్ అయితే లేదు. జూన్ సెప్టెంబర్ డిసెంబర్లో ఉన్నటువంటి గ్రోత్ మార్చికి వచ్చేసరికి తగ్గింది. సో అందువల్ల ఇది కూడా కొంత లోగానే ట్రేడ్ అవుతూ ఉంది. సో వీళ్ళు ఈ సెక్టర్ అంతా కూడా లోగానే ట్రేడ్ అవుతున్నప్పుడు ఇందులో మనం గ్రోత్ని మనం ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. అలాగే ఈ మిగిలినవన్నీ కూడా చూసుకోవాలి. ఎందులోనైతే మనకు గ్రోత్ బాగుందో ఆ గ్రోత్ని చూసుకొని మనం ముందుకెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నాం కదా, సియాటే అనుకుందాం. అదే సియాట్ని మనం చూద్దాం ఇప్పుడు, ఓకేనా. అదే సియాట్ కంపెనీని చూద్దాం. ఏదో ఒక కంపెనీ మీద మనం ఫోకస్ చేద్దాం, సియాట్ కంపెనీ లిమిటెడ్. సో ఇది సియాట్ యొక్క చార్ట్ అండి, ఇది ఓకేనా. సియాట్ యొక్క చార్ట్ ఇక్కడ చూడండి, ఒకానొక టైంలో 1400 ఉన్నది, ఇప్పుడు ఎంత రన్ అవుతుందండి, అప్రాక్సిమేట్లీ 3000 వరకు కూడా స్టాక్ వెళ్ళిందండి. 1400 ఉంది అంటే ఏప్రిల్ 2023 దగ్గర నుంచి ఒకళ్ళు అప్పుడు పెట్టుంటే మనీ ఇప్పటికీ డబుల్ అయ్యేది. ఏప్రిల్ నుంచి ఏప్రిల్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీగా వాళ్ళ డబ్బులు 1 yearలోనే డబుల్ వచ్చింది. కానీ స్టార్టింగ్ నుంచి మనం చూసినప్పుడు ఇందులో అంత లేదు. ఇప్పుడు దీనిలో మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, దీనికోసం మీకు ఒక స్పెషల్గా ఒక ఇండికేటర్ నేను చెప్తాను ఈరోజు. ఈ ఇండికేటర్ పేరు అవుతుంది డాన్ చైన్. చూడండి, డాన్ చైన్ మీరు సెర్చ్ చేయొచ్చు ఇందులో, DONCHAINCHENNEL డాన్ చైన్ ఛానల్ అనేటువంటి ఒక ఇండికేటర్ ఉందండి. మీరు జస్ట్ DONC అని టైప్ చేయగానే మీకు వచ్చేస్తుంది చూడండి, డాన్ చైన్ ఛానల్స్ కనబడుతుందా ఇండికేటర్. ఈ ఇండికేటర్ అండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం పెట్టుకునేటువంటి ఇండికేటర్ అదే. ఈ డాన్ చైన్ ఛానల్ అనేటువంటి ఇండికేటర్లో
మీకు సింపుల్గా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. సాధారణంగా మనం లాంగ్ టైం ఫ్రేమ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోసం మనం చూస్తూ ఉంటాం. ఇందులో నేనైతే ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటిది మనకి మంత్లో మ్యాక్సిమం ఎన్ని 21 to 22 డేస్ లేదా 18 to 19 డేస్ మాత్రమే మీకు 18 to 19 డేస్ మాత్రమే మీకు ట్రేడింగ్ 20 to 22 డేస్ మాత్రమే మీకు 1 మంత్లో మీకు ట్రేడింగ్ డేస్ అనేవి ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ యావరేజ్గా నేను ఏం పెట్టానంటే 20 రోజులు పెట్టాను. 20 యావరేజ్ను పెట్టానండి. ఇక్కడ లెంత్ ఆఫ్సెట్ 0 పెట్టాను, చార్ట్ సేమ్ పెట్టాను. ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్. స్టైల్లోకి వెళ్ళేసరికి వీటిని ఏం చేశానంటే కొంచెం థిక్గా మార్చుకున్నాను. వీటిని ఏం చేశానండి కొంచెం థిక్గా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా బేసిస్ అండ్ అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్, బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ నేను ఏం చేశానంటే దీన్ని రిమూవ్ చేశాను. నాయిస్ లేకుండా రిమూవ్ చేశాను. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. సేవ్ యాజ్ డిఫాల్ట్ పెట్టుకొని ఓకే చేసుకున్నాను. ఇది సెట్టింగ్స్ అండి. రాసుకోండి సెట్టింగ్స్. సింపుల్గా చెప్తున్నాను, సెట్టింగ్స్ రాసుకోండి. మీకు నచ్చితే వాడుకోండి, లేకపోతే లేదు. సెట్టింగ్ చెప్తున్నాను, సింపుల్గా రాసుకోండి. ఓన్లీ ఫస్ట్లో ఉన్నటువంటి లెంత్ని 20 పెట్టుకోండి చాలు. మంత్లీ టైం ఫ్రేమ్ అనమాట ఇది. 20 పెట్టుకున్నామంటే అర్థం ఏంటి, లాస్ట్ 20 క్యాండిల్స్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, ఫాల్ ఎలా ఉంది మనకి చెబుతూ ఉంటుంది. ఇది లాస్ట్ 20 క్యాండిల్స్ సంబంధించింది. క్లియర్? ఇందులో మనం ఏం చేయాలంటే ఈ 20 డేస్ని పెట్టుకున్న తర్వాత మీకు మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, లోయర్ అండ్ అప్పర్. ఈ బేసిస్ అనేది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ దీన్ని కూడా పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలో నేను చెప్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే రిస్క్ రివార్డ్ కూడా మనకు కావాలి కదా. ఆ రిస్క్ రివార్డు కోసం నేను దీనిని పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే జాగ్రత్తగా మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్దాం. ఎలా ట్రేడ్ చేద్దాము, ఎక్కడ ట్రేడ్ చేద్దాం, ఎప్పుడు చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ మిడిల్ బ్యాండ్ ఏదైతే ఉందో ఎప్పుడైనా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకున్నప్పుడు అంటే ఈ ట్రేడ్ ఏంటి, ఇన్వెస్ట్మెంటే అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు సియాట్ని కదా చూస్తున్నాం. సియాట్లో ప్రజెంట్ ఉన్నటువంటి దాన్ని మీరు చూడండి. ప్రజెంట్ సియాట్కి మనకు ట్రేడ్ అనేది లేదు. ఎందుకు లేదు? సియాట్లో మనం ట్రేడ్ తీసుకోవాలంటే ఎక్కడ ట్రేడ్ తీసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది వెళ్ళిపోయిన తర్వాత మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఇలా కనబడుతుందని అనుకోవచ్చు. బట్ ఫ్యూచర్లోనైనా సరే మీకు ఉపయోగపడుతుంది. ప్రతి టిక్కును మీరు చూడాలి. ఇక్కడ ప్రతి టిక్కు కూడా టిక్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. ప్రతి టిక్కు కూడా ఇదొక టిక్కు, ప్రతి టిక్స్ చూడండి. ఓకే, అలాగే డౌన్ సైడ్ వచ్చేసరికి ఇదొక టిక్కు, ఇవి డౌన్ సైడ్ టిక్స్ను మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇదొక టిక్కు. అప్ సైడ్కి వెళ్ళేసరికి ఇదొక టిక్కు. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు నేను చెబుతున్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది వరల్డ్ ఫేమస్ స్ట్రాటజీ అండి. ఇది అంటే నేను చెబుతున్నది కాదు, చాలామంది ఫేమస్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటించేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. క్లియర్? సో అందుకని మీ అందరికీ కూడా నేను దీన్ని చెప్పడం జరుగుతుంది. సో మిమ్మల్ని ఎంత మ్యూట్ చేసుకోమన్నా మీరు మ్యూట్ చేసుకోరు కాబట్టి నేనే మ్యూట్ చేశాను. ఓకే, ఇక్కడ మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు ట్రెండ్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ట్రెండ్ ఇది ఎలా ఉంది, ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే, డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ ట్రెండ్ ఎలా ఉంది, అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ ట్రెండ్ ఎలా ఉంది, సైడ్ వేస్లో ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఉంది ట్రెండ్, మళ్ళీ ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది ట్రెండ్. సో ఇలాంటి ట్రెండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక 1400 ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మార్కెట్లో ఏమైందండి, ట్రెండ్ పెరిగింది. తర్వాత ఏమైంది, మిడిల్ బ్యాండ్ దగ్గరకు వచ్చి లోయర్ దగ్గర క్లోజ్ అవుతుంది. ఇది మనకు టీఎస్ఎల్ అనేది ఉండాలి. అర్థమవుతుందా? మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఓన్లీ టిక్స్. ఇక్కడ చూడండి, మీకు ఇది 1 డే టైం ఫ్రేమ్ కదా. జాగ్రత్తగా మీరు చార్ట్ని అనాలిసిస్ చేయగలిగితే ప్రతి టిక్ దగ్గర కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది లాంగ్ టర్మ్లో. ఎప్పుడైనా షార్ట్ టర్మ్ గురించి నేను చెప్తుంది, ఇది 20 డేస్ 30 డేస్లోనే మీరు చేయాల్సింది. ఇది ఫస్ట్ 30 డేస్లో మీరు చేయాల్సినటువంటిది. ఎందుకంటే మనం ఎంతలో పెట్టుకున్నాం, ఇది 20లో పెట్టుకున్నాం. ఇన్పుట్ ఎంత ఇచ్చాం, ఇది లాస్ట్ 20, 21, 22 వరకు కూడా పెట్టుకోవచ్చు మీరు. ఎందుకు 20, 21, 22 వరకు అని చెప్పానంటే రీజన్ ఏంటంటే మనకు మ్యాక్సిమం మనం 20 డేస్ మాత్రం మనకి నెలలో ఒక యావరేజ్ అనమాట. ఇది యావరేజ్. సపోజ్ మీరు లేదండి నేను 1 ఇయర్ నేను చూద్దాం అనుకున్నాను అనుకోండి. 1 ఇయర్ 365 ఇంత పెద్దది పెడతామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్దది పెడతామండి. పెడితే చార్ట్ ఎలా ఉంది చూడండి అసలు లాంగ్ టర్మ్లో అండి. ఇది
లోయర్ బ్యాండ్ ఎక్కడుంది, అప్పర్ బ్యాండ్ ఎక్కడుంది, టిక్కులు ఎక్కడున్నాయి అంటే చాలా కష్టమండి దొరకడం. అందుకని అంత పెద్ద టైం ఫ్రేమ్ మీరు చూడకండి, మనకు రిస్క్ రివార్డ్ కూడా ఉండాలి కదా. సో రిస్క్ రివార్డ్ కూడా ఉండాలి కాబట్టి మ్యాక్సిమం 20 కానీ 22 కానీ పెట్టుకొని మీరు ఏం చేయాలి, దీన్ని ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. లేదా ఒక 50 కానీ 52 కానీ 60 కానీ 66 కానీ ఒక యావరేజ్ అనమాట ఇది. సో అంతకు మించి మాత్రం మీరు ఎప్పుడూ కూడా ప్లాన్ చేసుకోవద్దు, ఎందుకంటే రిస్క్ రివార్డ్ అనేది మనకు లాంగ్ అయిపోతుందండి. సో లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు 1400లో మీరు తీసుకున్నారనుకుందాం ట్రేడ్ని. ఎంత తీసుకున్నారు, 1400 దగ్గర మీరు ఇక్కడ బై చేశారు. బై చేసి ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తున్నారండి, హోల్డ్ చేశారు. హోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి టిక్ దగ్గరకు వచ్చేసరికి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ వెళ్తారు. మీరు ఎగ్జిట్ అయ్యేది ఎక్కడ అంటే మిడిల్ బ్యాండ్ ఏదైతే ఉందో, షార్ట్ టర్మ్ కోసం చెప్తున్నా, మిడిల్ బ్యాండ్ ఏదైతే ఉందో మిడిల్ బ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎగ్జిట్ అవుతారు. మరలా ఎప్పుడు తీసుకోవాలంటే నెక్స్ట్ మళ్ళీ టిక్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ మీరు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి దీన్ని. ఓకే, ఇది సియాట్ కంపెనీకి సంబంధించినటువంటి చార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మరొక చార్ట్ని మీకు చూపిస్తాను, మరొక చార్ట్ని కూడా నేను చూపిస్తానండి. సపోజ్ బజాజ్ ఫైనాన్స్ ఉందనుకుందాం. ఇది బజాజ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి స్టాక్ అండి. ఈ బజాజ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి స్టాక్లో కూడా చూడండి, అంటే ఇది మీకు ఫ్యూచర్ కోసం కూడా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుందండి. ఫ్యూచర్ కోసం కూడా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెండ్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఎంత చక్కగా 1 డే టైం ఫ్రేమ్ అండి ఇది. గమనిస్తారు ఇక్కడ, ఇది డే టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే లోయర్ బ్యాండ్ని టిక్ చేస్తుందో, మిడిల్ బ్యాండ్ కంటే కిందకున్నంత వరకు లోయర్ బ్యాండ్ని టిక్ చేస్తున్న ప్రతిసారి సెల్ చేసుకుంటూ రావచ్చండి మీరు. ఓకే, ఫ్యూచర్ని మీరు సెల్ చేసుకుంటూ రావచ్చు. ఫ్యూచర్ యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుంది, మ్యాక్సిమం 1 మంత్. ఎప్పుడైతే మీకు మిడిల్ బ్యాండ్ని దాటేసి మార్కెట్లో ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఎగ్జిట్ అవ్వాలి. సో లోయర్ బ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు మీ ట్రేడ్ అనేది ఉంటుందండి. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఎందుకంటే ఇది ఎక్కువ శాతం మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం వాడతారు కాబట్టి డౌన్ ట్రెండ్ నేను ఎందుకు చెప్పానో మీకు చెప్తాను. తర్వాత మళ్ళీ మీరు అప్ ట్రెండ్లో ఒక టిక్ అనేది ఇక్కడ దొరికింది మీకు, మిడిల్ బ్యాండ్కి పైన అప్ ట్రెండ్లో టిక్ దగ్గర దొరికింది. ఎక్కడి నుంచి ప్రతి టిక్ దగ్గర కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రతి టిక్ దగ్గర కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది మీకు ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఇది, ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి. ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ దగ్గర సపోజ్ బజాజ్ ఫైనాన్స్లో 1 లక్ష రూపాయలు వేద్దాం అనుకున్నారు, నోట్ చేసుకోండి. 1 లాక్ రూపీస్ ఇక్కడ వేద్దాం అనుకున్నారు. 1 లాక్ రూపీస్ వేద్దాం అనుకున్నప్పుడు ఇందులో 50,000 రూపాయలు 50,000 ఇక్కడ మీకు ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టేసేయండి. మిగిలిన 50,000 ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక 10,000, ఇక్కడ ఒక 10,000, ఇక్కడ ఒక 10,000, ఇక్కడ ఒక 10,000, ఇక్కడ ఒక 10,000 ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి. మరి స్టాప్ లాస్ ఎక్కడ పెడతామంటే స్టాప్ లాస్ అనేది ఇక్కడ రావాలి. మనకు స్టాప్ లాస్ ఎక్కడ రావాలి, లోయర్ మిడిల్ బ్యాండ్కి కిందకు వచ్చేసరికి మనకు స్టాప్ లాస్ అనేది రావాలి. గమనించండి, మిడిల్ బ్యాండ్కి వచ్చేసరికి రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చేసరికి లోయర్ బ్యాండ్ అనేది లైవ్ మార్కెట్లో టచ్ అవ్వదండి. ఇక్కడ ఇది దాటిపోయిన తర్వాత దీన్ని టచ్ అవుతుంది ఇది. కాబట్టి మనం లోయర్ బ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏమి లేదు. మనం ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి ఇది ఈ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే లోయర్ బ్యాండ్కి వచ్చిందో మీరు ఎంత ఎగ్జిట్ అవ్వాలో తెలుసా, మీ ఫిక్స్డ్ క్యాపిటల్ అనేది 50,000 అలాగే ఉంచాలి. ఇంకొక 50,000 మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు కదా, ఈ 50,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆ 50K మీరు ఏమవ్వాలి, ఎగ్జిట్ చేయాలి. అర్థమవుతుందా? ఆ 50K మీరు ఏం చేయాలి, ఎగ్జిట్ చేయాలి. ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, మిడిల్ బ్యాండ్ దగ్గర మీరు ఎగ్జిట్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50,000కి వచ్చిన ప్రాఫిట్ అయితే ఫిక్స్డ్గా ఉంది. రెండోది మధ్యలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి 50K ఏదైతే ఉందో ఈ 50K దానిని మీరు ఏం చేశారు, విత్ ప్రాఫిట్స్తో సహా మిడిల్ బ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి ఎగ్జిట్ అయ్యారు. మరలా చూస్తున్నారు, మరలా నెక్స్ట్ టిక్ వచ్చినప్పుడు మరలా ఏం చేయాలి, దీన్ని బై చేయాలి. నేను కొంచెం బిఫోర్ చార్ట్కి వెళ్తాను, ఎందుకంటే రీసెంట్ చార్ట్ కదా, నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మళ్ళీ ఎలా ఉంటుందో మనకి చార్ట్ ఉండదు. సో అంతటితో అయిపోయింది కాబట్టి నేను కొంచెం ఓల్డ్ చార్ట్కి వెళ్తున్నాను. ఓల్డ్ చార్ట్కి వెళ్తే మీకు కొంచెం చెప్పడానికి కొంచెం నాకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూద్దామండి. సపోజ్ 2020 జనవరి 1వ తేదీ అండి. ఇది 2020 జనవరి 1వ తేదీ. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనము ఫస్ట్ టిక్ దగ్గర మనం ఏం చేసామండి, ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాం.
ఏం చేసాం ఇక్కడ? ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాం. ఇక్కడ మనం ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రతి టిక్ దగ్గర కూడా, ఎవ్రీ టిక్ దగ్గర కూడా మనం ఏం చేస్తామండి, 1 lakhలో 50K అనేది మనము ఇక్కడ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర పెడతాం. ఇంకొక 50K అనేది మనం ఏం చేస్తామండి, బై చేసుకుంటూ వస్తాం. ఇక్కడ చూడండి లోయర్ బ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఏమవుతామండి, ఈ ఇన్వెస్ట్ చేసినటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతుందో దాన్ని ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ అయిన తర్వాత ఈ 50K అనేది మళ్ళీ రన్ అవుతుంది. ఇది దీన్ని చేయాల్సింది ఏమీ లేదు. ఓకేనా? ఈ లోయర్ బ్యాండ్, ఈ మిడిల్ బ్యాండ్ ఏదైతే ఉందో, మిడిల్ బ్యాండ్ అనేది మనకు SL లాంటిది అనమాట. ఇది ఓకే, SL లాంటిది. ఇక్కడి నుంచి మళ్ళీ అప్పర్ బ్యాండ్కి వెళ్ళి టిక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం, మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతాం. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారండి, లోయర్ బ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి చిన్న, అంటే పెద్ద ప్రాఫిట్ లేదు, మ్యాక్సిమం మీకు కాస్ట్ టు కాస్ట్లో మీకు ఎగ్జిట్ అవుతారు. ఎంత ఎగ్జిట్ అయ్యారు? ఈ 50,000 ఫిక్స్డ్ అలాగే ఉంది. ఏదైతే ఎడిషనల్గా ఉందో ఆ ఎడిషనల్గా ఉన్నటువంటి అమౌంట్ని మాత్రమే మీరు ఏం చేస్తారు, ఎగ్జిట్ అవుతారు. ఫిక్స్డ్ అమౌంట్ అనేది అలాగే ఉంటుంది. అక్కడి నుంచి మరలా ఏమొచ్చిందండి, ఇక్కడ నెగిటివ్గా వచ్చింది. 50,000 దగ్గర నుంచి మీకు ఇక్కడ చూడండి లోయర్ టిక్ వచ్చింది. ఇక్కడ ఒక లోయర్ టిక్ వచ్చింది. కానీ మనం ఇక్కడ బై చేస్తాం. ఎక్కడ మళ్ళీ ఎగ్జిట్ అవుతాం, ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ మనం మార్కెట్ కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నాం, కానీ రాలేదు. కానీ కాస్ట్ టు కాస్ట్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఎగ్జిట్ అయింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాం, ఇక్కడ ఒక 10,000 చేసాం, ఇక్కడ ఒక 10,000 చేసాం, 20,000 చేసాం. సో మ్యాక్సిమం ఇక్కడ మీకు లాస్ ఎంత వచ్చి ఉంటుంది, CTC, కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ అయి ఉంటారు. మరలా ఇక్కడ చూడండి హయ్యర్ టిక్ అనేది మళ్ళీ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. మళ్ళీ హయ్యర్ టిక్ అనేది మళ్ళీ ఇక్కడ వచ్చింది. మళ్ళీ హయ్యర్ టిక్ అనేది ఇక్కడ వచ్చింది. మళ్ళీ హయ్యర్ టిక్ అనేది ఇక్కడ వచ్చింది. ఇలా వస్తున్నటువంటి ప్రతి హయ్యర్ టిక్ దగ్గర మళ్ళీ 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంతవరకు వెళ్తారు మీరు చూడండి, గమనించండి. ఎంతవరకు వెళ్తారు? మరలా మీకు స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఎగ్జిట్ అవుతుందండి. ఈ స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అయినప్పుడు ఇది కూడా ఎక్కడ, మీరు 50K ఏదైతే ఎక్స్ట్రా ఉందో విత్ ప్రాఫిట్తో అది మాత్రమే మీరు ఎగ్జిట్ అవ్వాలి. బట్ బిఫోర్గా ఏదైతే ఫిక్స్డ్ 50K విత్ ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మాత్రం హోల్డ్ చేయండి. అప్పుడు మన ప్రాఫిట్స్తో పాటుగా మన క్యాపిటల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదండి, ఎక్కువ పెరుగుతుంది కదా. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే షేర్స్ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. షేర్స్ బిఫోర్గా ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఇప్పుడు తీసుకున్న షేర్స్ ఎన్ని, లేదా బిఫోర్గా ఉన్నటువంటి క్యాపిటల్లో 50% వదిలేయండి. అంటే సపోజ్ 1,00,000 క్యాపిటల్ మీరు ఇన్వెస్ట్ చేశారు, 1,50,000 మీకు ప్రాఫిట్ అనేది ఇక్కడికి వచ్చేసరికి రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 1,50,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇప్పుడు ఇందులోంచి మీరు ఏం చేయాలి, ఒక 75,000 వరకు మీరు ఏం చేయాలండి, ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎంతవరకు మరలా మీరు ఉండాలి, ఎంతకాలం మీరు ఆగాలి అంటే మరలా ఇది ఏం చేయాలి, ఒక న్యూ టిక్ని ఏర్పాటు చేయాలి. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమైందండి, న్యూ టిక్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ అది ఏమైంది, మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చింది. మరలా ఇక్కడ మీరు ఎగ్జిట్ అయ్యారు. దాన్ని ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ 75,000 ఒక 5 times 5 parts చేసేయండి, 5 పార్ట్లు చేసేయండి. అంటే ఎంత వస్తుంది, ఒక 12,000 13,000 అప్రాక్సిమేట్లీ రావచ్చు అనుకుంటాను, అంతే కదా. 15,000 రావచ్చు అనుకుంటాను. 15,000 అయితే 15,500 75, ఓకేనా. 15,000 వరకు మీకు 15,000 రావచ్చు. ఇది మనకు పాయింట్ అండి. ఇక్కడ మీకు 15,000 ఏదైతే ఉందో జాగ్రత్త మీరు గమనించండి. 15,000 ఏదైతే ఉందో మీరు చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చూడండి, ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫిక్స్డ్గానే ఉండాలి. ఎందుకంటే బిగ్ క్యాపిటల్ని మీరు బిగ్ ప్రాఫిట్స్ని మీరు చూద్దాం అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఫండా. ఇది పాటిస్తే కనుక పక్కాగా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. 50% క్యాపిటల్ని ఫిక్స్డ్గా పెట్టండి. 50% క్యాపిటల్ని వస్తున్నటువంటి ప్రతి వీక్ దగ్గర నుంచి మీరు ఏం చేయాలి, పెంచుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే సచ్ టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఒక మంచి టైం వచ్చేసరికి మళ్ళీ చూడండి, ఇదిగో ఇక్కడ వికెట్ టచ్ అయింది. మళ్ళీ న్యూ బయింగ్ ఆప్షన్, ఇక్కడ టెంప్ట్ అవ్వకండి. న్యూ బయింగ్ ఆప్షన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంత బై చేస్తారు. ఇదిగో ఇక్కడ కొంత బై అవుతుంది, ఇక్కడ కొంత బై అవుతుంది, ఇక్కడ కొంత బై అవుతుంది. చూడండి అప్ ట్రెండ్ వెళ్తూనే ఉంది, కంటిన్యూగా వెళుతూనే ఉంది. ఇలా వెళుతున్నప్పుడు మీరు ఎక్కడో 50,000 పెట్టినటువంటి 50,000 దాని రేంజ్ ఎక్కడ ఉంటే చెప్పండి. ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోతుంది కదా రేంజ్. మరలా మీరు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు, ఇదిగో చూడండి దీని ఎగ్జిట్ అనేది ఎక్కడ దొరికింది చూడండి. ఎక్కడ మీకు ఎగ్జిట్ అనేది దొరికింది, ఇక్కడ నుంచి ఎగ్జిట్ దొరికిన తర్వాత మరలా ఏం చేస్తారండి, ఇదిగో ఈ హైని క్రాస్ చేసి
న్యూ టిక్ అనేది రావాలి. రెండవది, ఈ న్యూ టిక్ అనేది వచ్చేదానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మినిమం 10 days దాటాలి అనేటువంటి ఒక కండిషన్ కూడా ఉంది. అది ఇంకొంచెం నేను అనాలిసిస్లో ఉంది, అది అయిన తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ మీరు ఎగ్జిట్ అయ్యారో, సపోజ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకుందాం, న్యూ టిక్ వచ్చిందని ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు? 50,000కి 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి మరలా ఏమైంది, ఆ 10,000 మనం ఏం చేస్తాం, మరలా ఎగ్జిట్ అనేది ఇచ్చేసాం. మ్యాక్సిమం ఇక్కడ మీకు ఎంత లాస్ వచ్చి ఉంటుందండి, ఒక 1 or 2,000, 1,000 మీకు లాస్ వచ్చి ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి చూడండి, డౌన్ టిక్స్ అనేవి మొదలయ్యాయి. మరలా డౌన్ టిక్స్ అనేవి మొదలయ్యాయి. ఇది ఒక డౌన్ టిక్, ఇది ఒక డౌన్ టిక్, ఇది ఒక డౌన్ టిక్. సెల్ చేయాలి. డౌన్ టిక్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలి, సెల్ చేయాలి. మరలా మీకు ఎక్కడండి, ఇదిగో ఈ క్యాండిల్ అనేది మీకు ఎప్పుడైతే క్రాస్ అయి పైన క్లోజ్ అయిపోయిందో, ఇది మీకు స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మీకు ఏమైందండి, కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ అయింది. ఒక్క పాయింట్ మీరు మర్చిపోకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను. మనము దీన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాం. దేనికోసం? ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ కోసం మనం వెళుతున్నప్పుడు ఫ్రెండ్స్, మర్చిపోకండి, మ్యాక్సిమం మీరు చూడండి అప్ ట్రెండ్కి మాత్రమే చూడండి. స్టాక్ అప్ ట్రెండ్కి మాత్రమే చూడండి. ఎప్పుడైనా దీనికి సంబంధించిన న్యూస్ వచ్చింది, పడేలా ఉంది అనుకుంటే, మీరు పెట్టినటువంటి 50% ఏదైతే మీరు పెట్టారో అది 50,000 యావరేజ్లో నేను చెప్తున్నా. 1,00,000 అయితే 50, 10 లక్షలు అయితే 5 లక్షలు, ఓకేనా? దాన్ని అలాగే ఉంచండి. బట్ ఎడిషనల్ అమౌంట్ ఏదైతే ఉందో అది పడుతున్న ప్రతిసారి ప్రతి టిక్ దగ్గర కూడా మీరు ఏం చేయండి, సెల్ చేసుకుంటూ రండి. దేన్ని సెల్ చేయాలి? ఇంట్రాడేలో సెల్ చేసుకుంటూ రండి. ఇంట్రాడేలో ఎవ్రీడే మీరు సెల్ చేసుకుంటూ రావచ్చు. లేదా ఫ్యూచర్ ఉంటుంది కదా, ఫ్యూచర్ను కూడా మీరు సెల్ చేసుకుంటూ రావచ్చు. లేదండి పర్వాలేదు, ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోయింది అనుకుంటే టోటల్గా క్యాపిటల్ అంతా ఏం చేయండి, టోటల్ ఆల్ స్టాక్స్ ఎగ్జిట్ అయిపోండి. ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోతే మీకు తెలిసిపోద్ది. అందుకే మీకు స్క్రీనర్ అనేటువంటి వెబ్సైట్ని కూడా మీకు చూపించాను. మనకు ఎప్పుడైతే స్టాక్ ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోతుందో మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ప్రోస్ అండ్ కాన్స్ దగ్గర ఎక్కడ ఎన్ని టైమ్స్ మీకు బుక్ వాల్యూ కంటే ఎక్కువలో ట్రేడ్ అవుతుంది, ఇది ఓవర్ వాల్యుయేషన్లో ఉందా, ఎంతలో ఉంది, మీకు ఆటోమేటిక్గా బోల్డ్ అని సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందండి. ఇది మాత్రమే కాకుండా ఎల్ఐస్ బ్లూ ఎంతమంది వాడుతున్నారు? ఎల్ఐస్ బ్లూ ఎంతమంది వాడుతున్నారు? ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. ఎల్ఐస్ బ్లూ వాడే వాళ్ళకి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అందులో బోట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఎల్ఐస్ బ్లూ బోట్, మీరు బోట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్స్ని అందులో మీరు చూసుకున్నారనుకోండి, టోటల్గా మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి వాటిలో ఏవి లార్జ్ క్యాప్లో ఉన్నాయి, ఏవి స్మాల్ క్యాప్లో ఉన్నాయి, ఏవి మిడ్ క్యాప్లో ఉన్నాయి, ఏవి మైక్రో క్యాప్లో ఉన్నాయి, ఏవి డేంజర్ ఫ్లాగ్లో ఉన్నాయి, ఏవి బాగున్నాయి, టోటల్ డీటెయిల్స్ డేటా ఇచ్చేస్తుంది. అది టోటల్ డేటా ఇచ్చేస్తుంది మీకు. అంటే ఏ స్టాక్స్ అనేవి ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయి, ఏ స్టాక్స్ అనేవి ఉన్నాయి, చాలా మంచిగా డేటా వస్తుంది. నేను గమనించాను రీసెంట్గానే, 3 days బ్యాక్ నేను చూశాను నా పోర్ట్ఫోలియోని. సో అందులో చాలా ఎక్సలెంట్గా ఇచ్చింది డేటా. వీలైతే నేను దానిని మన గ్రూప్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను లైవ్లో షేర్ చేయకూడదంటే, ఇప్పుడు నేను బై చేసిన స్టాక్స్ మరలా మీరు బై చేస్తారు, సార్ చేశారంటే మనం కూడా చేసేద్దామని ఇంకా గొర్రెల మందలా దూరిపోతారు. నేను ఇప్పుడు నాకు లాస్ రాని స్టాక్స్ ఉంటాయా? నేను పెట్టినటువంటి స్టాక్స్లో కూడా 2 స్టాక్స్ మంచి లాస్లో నడుస్తున్నాయి, మంచి ప్రాఫిట్లో కాదు. సో ఏం చేస్తారు, మీరు కూడా బై చేస్తారు. అందుకని నేను చూపించట్లేదు లైవ్లో, అలా చూపించకూడదు కూడా, ఓకేనా? అది స్టాక్ రికమెండేషన్ కింద ఉంటుంది, అందుకని నేను చూపించట్లేదు. సో మీకు అవసరమైతే ఆ ఫ్లాగ్ సింబల్స్ ఎలా వస్తాయి, ఆ స్టాక్స్ యొక్క ఇమేజెస్ నేను మీటింగ్ అనంతరం నేను పెడతాను, మీరు గమనించండి గ్రూప్లో. క్లియర్ అండి? సో ఇలా మీరు ఈ స్క్రీనర్ అనేటువంటి వెబ్సైటు ప్లస్ ఈ డౌన్ చైన్ ఛానల్ అనేటువంటి ఈ యొక్క ఇండికేటర్ని వాడి మీరు ఏం చేయొచ్చండి, లాంగ్ టర్మ్లోని షార్ట్ టర్మ్లో చూడండి. ఇది ఎక్సలెంట్గా ఇక్కడ మీకు డౌన్ ట్రెండ్ని, డౌన్ ఛానల్ని మీరు క్లిక్ చేసిన తర్వాత, ఇది టచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూగా ఇక్కడ వరకు పడింది. అంటే అప్రాక్సిమేట్లీ ఎంతవరకు పడిందండి ఇది చూస్తారా? ప్రైస్ బ్యాండ్ చూద్దాం ఒక్కసారి. మనము ప్రైస్ బ్యాండ్ చూద్దాం ఇక్కడి నుంచి. సపోజ్ ఇక్కడే మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకున్న డౌన్ ట్రెండ్లో, ఇది మీకు లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మీకు చూడండి ఎన్ని పాయింట్లు వచ్చిందండి. ఇది అప్రాక్సిమేట్లీ 1:2.86. సో మీరు తీసుకున్నటువంటిది ఇది ఎక్సలెంట్గా 1వ తేదీన ఇంచుమించుగా మీకు 28, 27 మీకు ట్రేడ్ దొరికితే అక్కడి నుంచి కంటిన్యూగా 17వ తేదీకి వెళ్ళేసరికి 1:2 అనేది మీకు బుకింగ్ అయిపోయింది. సో 1:2 బుకింగ్ అయిందంటే మనం ఊరుకుంటాం ఏంటి,
ఎప్పుడైతే మనకు 1:1కి వచ్చిందో స్టాప్ లాస్ను మనం 0కి చేసేసుకుంటాం. తర్వాత 1:2కి వచ్చేసరికి అట్లీస్ట్ 1లో పెట్టేసుకుంటాం. మనకి ఎగ్జిట్ ఎక్కడ వచ్చింది, అట్లీస్ట్ ఇక్కడ మనకు ఎగ్జిట్ అనేది మనకు వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత కూడా ఇది ఫాల్ వచ్చింది, తర్వాత కూడా ఫాల్ వచ్చింది. సో ఈ రిబ్బన్స్ మిడిల్ బ్యాండ్ అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే మిడిల్ బ్యాండ్ వాడరండి, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తారు. మిడిల్ బ్యాండ్ వాడకుండా ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి చూద్దాం. చూడండి, మిడిల్ బ్యాండ్ వాడని వాళ్ళకి వచ్చేటువంటిది ఏంటి, మీరు లాంగ్ టర్మ్లో చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ మిడిల్ బ్యాండ్ ఏదైతే ఉందో, బేసిస్ ఏదైతే ఉందో దాన్ని తీసేయండి కంప్లీట్గా. ఇప్పుడు తీసారనుకోండి, మార్కెట్ అప్పర్ బ్యాండ్కి టచ్ అయినప్పుడల్లా మీరు బై చేసుకుంటూ వెళ్ళండి కంప్లీట్గా. ఎప్పుడైతే లోయర్ బ్యాండ్కి మీకు టచ్ అవుతుందో మీరు ఎగ్జిట్ అవ్వాలి. లోయర్ బ్యాండ్కి వెళ్తున్నప్పుడు మీరు సెల్ చేసుకోవచ్చు, లేదంటే ఆ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం కూల్గా ఉండొచ్చు. మరలా ఎప్పుడైతే స్టాక్ అప్పర్ బ్యాండ్ మీరు టచ్ చేస్తుందో మరలా అప్పుడు మీరు ఏం చేయాలి, బై చేయాలి. కానీ దేన్ని బై చేస్తాం, ఎక్స్ట్రా క్యాపిటల్ ఏదైతే ఉందో అది మాత్రమే. ఫిక్స్డ్ క్యాపిటల్ అనేది కంటిన్యూగా ఉంటుంది, మనకు కంటిన్యూగా ఉంటుంది. ఇలా మీకు ఏ స్టాక్నైనా సరే మీరు సింపుల్గా సరే, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నాది హెచ్డిఎఫ్సిలో కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, నేను పెట్టినటువంటి స్టాక్లో హెచ్డిఎఫ్సి కూడా ఒకటి. సో హెచ్డిఎఫ్సి చెప్తున్నాను ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఈ డౌన్ చైన్కి ఛానల్కి దాని కండిషన్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. హెచ్డిఎఫ్సి దీన్ని బట్టి నేను ఎగ్జిట్ అవ్వడానికి ఆల్రెడీ నిన్ననే నాకు వచ్చింది, కానీ నేను యాక్చువల్ మర్చిపోయాను దాన్ని. సో మర్చిపోయాను. ఈ మీతో పాటుగా లైవ్లో ఉండడం కూడా కొన్నిసార్లు ఏమవుద్దంటే బై మిస్టేక్లో కొన్ని మర్చిపోతున్నాను. సో అలాగే ఇది కూడా కొంచెం మర్చిపోవడానికి రీజన్ అయింది. సెర్చ్ చేద్దాం, ఇందులో ఎక్కడ ఉందో తెలియదు. హెచ్డిఎఫ్సి దీన్ని మనం చూద్దామండి. ఇప్పుడు మనకున్నటువంటి ఇండికేటర్ని బట్టి, డౌన్ చైన్ ఛానల్ ఇండికేటర్ని బట్టి మనం చూద్దాం ఒకసారి. ప్రతి టచ్ పాయింట్కి కూడా బై చేసుకుంటూ వచ్చాను. ఎక్కడిది మిడిల్ బ్యాండ్ ఒకసారి పెడుతున్నాను చూడండి. నేను ఎందుకు ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నానంటే మిడిల్ బ్యాండ్ చూడండి, ఎగ్జాక్ట్గా మిడిల్ బ్యాండ్ టచ్ చేసి ఏం చేసిందండి, ఇది డౌన్కి వచ్చింది. యాక్చువల్లీ నేను ఎగ్జిట్ అయిపోవాలి, బట్ హడావుడిలో మర్చిపోయింది దీన్ని. ఎందుకంటే స్టాక్స్ అనేవి నాకు వేరే డిమార్ట్లో ఉంటాయి, ఈ డిమార్ట్లో ఉండవు. నేను ట్రేడ్ చేస్తున్న డిమార్ట్లో స్టాక్స్ అనేవి ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ట్రేడ్ చేస్తున్న దాంట్లో మనకి స్టాక్స్ ఉన్నాయనుకోండి, వాడు అస్తమానం ఊరిస్తుంటాడు, మార్జిన్ ఇస్తాను తీసుకో అని. అప్పుడు ఏం చేస్తాం, మార్జిన్ తీసుకొని ట్రేడ్ చేసి మొత్తం లాస్ అయ్యి ఉన్న స్టాక్స్ కూడా ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఆ టెంప్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తాను, వాటిని సెపరేట్గా ఎల్ఐసి ఫ్లోలో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అలానే అందులో ట్రేడ్ చేయట్లేదని కాదు, దానిలో కూడా కొంత క్యాపిటల్ వేసి ట్రేడ్ చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు చూడండి, ఇది మిడిల్ బ్యాండ్కి టచ్ అయింది. రేపు ఒక్కరోజు చూస్తాను, రేపు ఒకవేళ మరలా మీకు డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, నిర్దాక్షిణ్యంగా నేను ఇక్కడ బయటకు వచ్చేస్తాను. ఎంత బయటకు వస్తాను అంటే, నేను పెట్టినటువంటి క్యాపిటల్లో 50% ఏదైతే నేను ఫిక్స్డ్ క్యాపిటల్ అనుకున్నానో ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ మాత్రమే బయటకు వస్తాను. మిగిలిన 50% తీసేసి మరలా అప్పర్ బ్యాండ్ టచ్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను. రెండోది, ఈ స్టాక్ యొక్క పరిస్థితి కూడా బాగలేదు. వీలైతే నేను మొత్తం ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్లో పెడదామని అనుకుంటున్నాను. ఎందుకు, ఇందాక మీకు చూపించాను హెచ్డిఎఫ్సి యొక్క పరిస్థితి ఎలా ఉందో. 2000 టార్గెట్ ఇచ్చారనగానే నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాను. ఇప్పుడు ఏడిఆర్ నిన్న ఒక్కరోజే మనకి మరలా ఏమైంది, 7% ఫాల్ అయింది. సో లాస్ట్ 1 ఇయర్లో రిటర్న్స్ ఏమి లేవు. సో ఇవన్నీ కూడా నిద్రపోతున్న ఏనుగులు కాబట్టి ఏదో రోజు లేస్తాయనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. కానీ ఇవి ఎప్పటికీ కూడా నిద్ర లేసేలా కనబట్లా. లాస్ట్ 1 ఇయర్లో చూడండి, లాస్ట్ 1 ఇయర్ క్రిందట ఎంతైతే ట్రేడ్ అయిందో ఇప్పుడు కూడా అంతే ట్రేడ్ అవుతుంది, అక్కడే ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి వాటిలో పెట్టి ప్రయోజనం లేదు, తలపోటు తప్ప పెరిగేదేమీ లేదు. సో ఎక్కువ స్టాక్స్ ఉన్నాయనుకోండి, మీరు ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ మీరు చేసుకోవచ్చు దీనిలో. సో దూరంగా వెళ్ళి ఒక కాల్ని పుట్టిని సెల్ చేసుకోవచ్చు. సో అలా చేయొచ్చు, కానీ అంత టైం లేదు, అంత ఓపిక కూడా లేదు. సో అందుకని లాంగ్ టర్మ్లో నేను ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తాను, ఫ్యూచర్ ప్లాన్ కోసం చూస్తున్నాను కాబట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి సో నాకు హెచ్డిఎఫ్సిని తీసేస్తున్నాను. ఈవెన్ రిలయన్స్లో కూడా నాకు స్టాక్ ఉంది. అంటే ఇవి బిగ్ కాబట్టి నేను దీన్ని మీకు ప్రమోట్ కాదు, ఇందులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. రిలయన్స్లో కూడా నాకు స్టాక్స్ ఉన్నాయి, బట్ దీనికి పెరగడానికి ఛాన్సెస్ ఉంది. లాస్ట్ 6 మంత్లో కూడా మంచి గ్రోత్ ఉంది దీనికి. లాస్ట్ 1 ఇయర్లో కూడా ఒక మంచి రిటర్న్స్ ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఒక మంచి రిటర్న్స్ ఉన్నాయి దీనికి. సో లాసెస్ అయితే లేవు దీనికి, ఆల్మోస్ట్గా మీకు లేవు. మంత్లో చూసినా, 6 మంత్లో చూసినా, 1 ఇయర్లో చూసినా లాసెస్ అనేవి లేవు. కాబట్టి ఎంతో కొంత రిటర్న్స్ అనేవి రిలయన్స్ ఇండస్ట్రీ ద్వారా వస్తుంది. ఐపీఓ వచ్చేంతవరకు కూడా రిలయన్స్ అనేది ధూమ్ అనుకుంటూ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. అలా కొన్ని మంచి స్టాక్స్ ఏవైతే ఉంటాయి దానిలో మీరు ఈ విధంగా ఈ ఛానల్ను లేదా ఈ ఇండికేటర్ని చూసుకొని మీరు ఏం చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకోండి,
రిలయన్స్లో ఉన్నటువంటిది ఉంచొచ్చా తీసేయచ్చా అంటే సింపుల్గా ఏం లేదు, ఓన్లీ దీన్నే పాటిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అప్టిక్ అవుట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. అప్టిక్ వచ్చింది కదా, స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడు నేను ఎగ్జిట్ అవుతాను అంటే ఈ మిడిల్ బ్యాండ్ దగ్గరికి వచ్చి కింద క్లోజ్ అయినప్పుడు నేను దీన్ని ఎగ్జిట్ అవుతాను. ఇక్కడ చూడండి, కంప్లీట్గా మీరు చూడండి, మిడిల్ బ్యాండ్ కిందకు వచ్చింది, బట్ క్లోజింగ్ అనేది మళ్ళీ తర్వాత రోజుది పైకి వచ్చింది. సో ఎగ్జిట్ లేదు దీనికి. నాకు హెచ్డిఎఫ్సి కూడా రేపు డౌన్లో ఓపెన్ అయ్యి డౌన్లో క్లోజ్ అయితే మాత్రం, క్లోజ్ అయ్యేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జిట్ అవుతాను. లేకపోతే హెచ్డిఎఫ్సి కూడా నేను మళ్ళీ ఎగ్జిట్ అవును, అది కూడా చెప్తున్నా. చూడండి, రిలయన్స్ అప్ బ్యాండ్ మీదే ఉన్నది, అప్ బ్యాండ్ టచ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంది కంటిన్యూగా. ఇక్కడికి వచ్చేసరికి మీకు డౌన్లో ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ ఎగ్జిట్. అంటే సపోజ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇక్కడ 2385లో అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1.5 మంత్లోని మీకు ఇక్కడ 952 ప్లస్ ఇక్కడ ఎంత అండి 400, ఒక 550 పాయింట్లు అనేవి రిలయన్స్లో నాకు వచ్చాయి. అర్థమవుతుందా? తర్వాత నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతాను. ఎక్కడి నుంచి చూడేది సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి, మనకు లాస్ తప్ప ప్రాఫిట్ అనేది ఉండదు సైడ్ వేస్లో. సో సైడ్ వేస్ మార్కెట్ని కూడా దీని ద్వారా ఈజీగా మనము ఈజీగా మనం చేయొచ్చు. ఇది సైడ్ వేస్ మార్కెట్ కంప్లీట్గా. ఇందులో మనకు ప్రాఫిట్ ఏమొస్తుందండి, ఛాన్సే లేదు. మరలా ఇక్కడ చూడండి, అప్ అండ్ టచ్ అయింది, కానీ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ ఉంది. తర్వాత మళ్ళీ అప్ అండ్ టచ్ అయింది, మళ్ళీ ఇక్కడ నేను బై చేశాను, మళ్ళీ ఇక్కడ బై చేశాను, ఇక్కడ బై చేశాను, మళ్ళీ ఇక్కడ నేను అప్ బ్యాండ్ దగ్గర మళ్ళీ బై చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది షార్ట్ టర్మ్ ఉంచాలా, లాంగ్ టర్మ్ ఉంచాలని మీరు ఏం చేసుకొని అవసరం లేదండి, మీరు ఏం చేయని అవసరం లేదు. ఓన్లీ దీన్ని ఫాలో అవ్వండి చాలు. డౌన్ చైన్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ఫాలో అవుతే మీ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయండి, ఇంప్రూవ్ చేసుకుంటారండి. పక్కాగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. కావలిస్తే మీరు ఇప్పటి వరకు చూసినటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ని కూడా ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి, బాగుందా లేదా. బాగుంటే ఉంచండి, బాగోకపోతే ఎగ్జిట్ అయిపోయి వేరే ఆల్టర్నేటివ్ స్టాక్స్ చూడండి. ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో బాగా పెరగడానికి ఛాన్సెస్ ఉంది రైల్వే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ఎనర్జీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే మనకి సోలార్ ఎనర్జీ, అది కూడా మీకు సోలార్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ఈవీ సెక్టర్, ఎలక్ట్రానిక్ వెహికల్ సెక్టర్, ఈ ఈవీ సెక్టర్లో చేసుకోండి. అలాగే కెమికల్ సెక్టర్, ఈ ఈవీ సెక్టర్కి సపోర్ట్ చేసేది కెమికల్ సెక్టర్. సో కెమికల్ సెక్టర్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివ్గా ఉండేటువంటి వాటిలో ఈ 5 ఇయర్స్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. అవసరమైతే మంచి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకొని, మరీ ఓవర్ వాల్యుయేషన్లో లేకుండా బీజేపీ ప్రభుత్వానికి సపోర్టివ్గా ఉండేటువంటి స్టాక్స్లో మీరు బై చేసుకున్నారనుకోండి, ఏమవుతుంది, పక్కాగా మీకు ఈ 5 ఇయర్స్లో మంచి ప్రాఫిట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగని గుడ్డిగా ఉండిపోకండి. కొన్ని స్టాక్స్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంటాయి, బాగా పరిగెడతాయి, ఓవర్ వాల్యుయేషన్లో ఉంటాయి. బట్ రిస్క్ రివార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే లోయర్ బ్యాండ్ దాటి క్యాండిల్ క్లోజ్ అవుతుందో మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సిందే నిర్దాక్షిణ్యంగా. ఎగ్జిట్ అవ్వబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు వచ్చేటువంటి లాస్ని ఏం చేసుకున్నాం, మనం తప్పించుకోవడానికి ఛాన్స్ వచ్చింది. మరలా ఎక్కడ ఎంట్రీ వస్తుంది, మనకి ఎంట్రీ రావాలంటే రియల్గా చెప్పాలంటే ఎంట్రీ ఎక్కడ వస్తుంది, మళ్ళీ ఇక్కడ వస్తుంది మనకి ఎంట్రీ. ఇది దాటాలి. ఏది దాటాలి, ఏదైతే రీసెంట్ హై ఉందో ఆ హైని దాటి వచ్చినటువంటి విక్స్ దగ్గర అలా మీకు మళ్ళీ ఎంట్రీస్ అనేవి దొరుకుతాయి. సో దీని అబౌవ్లోకి వచ్చినప్పుడు మాత్రం మీకు ఎంట్రీస్ అనేవి దొరుకుతుంది. సో రిలయన్స్ స్టాక్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది, బట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెద్దది కాబట్టి మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ దీనిలో మనం పెట్టుకోలేము. మరీ పెద్దగా పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. కానీ లార్జ్ స్టాక్ క్యాప్స్లో చూడండి, ఇప్పుడు ఎస్బీఐ ఉంటుంది చూడండి, మీకు బ్యాంక్ నిఫ్టీని మీకు చూపిస్తాను. బ్యాంకింగ్ స్టాక్స్ చూద్దామండి. ఇవి 12 బ్యాంకింగ్ స్టాక్స్. ఇందులో కూడా చూడండి, లాంగ్ టర్మ్లో కానీ షార్ట్ టర్మ్లో కానీ ఇది చూడండి ఎక్సలెంట్గా వెళ్తుంది. ఫెడరల్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా చూడండి సైడ్ వేస్లో ఉంది. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, కంప్లీట్గా చాలా రోజులకైతే సైడ్ వేస్లో ఉండిపోయింది. కాబట్టి దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మళ్ళీ అప్పర్ టిక్కి రావాలి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది కూడా సైడ్ వేస్లో ఉండిపోయింది కంప్లీట్గా. ఐడిఎఫ్సి బ్యాంక్ చూడండి, ఇది కూడా కంప్లీట్ సైడ్ వేస్ అండి. సో ఎస్బీఐ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఎస్బీఐ చూడండి, అంటే ఈ ఒక్కటి లేకపోతే ఈ 2 వదిలేయండి, ఎందుకంటే బీజేపీ గెలుస్తుందని ఇది, కాంగ్రెస్ మెజారిటీ వస్తుందని ఇది, ఈ 2 క్యాండిల్స్ వదిలేస్తే కంప్లీట్గా ఎస్బీఐ ఎలా ఉందండి, ఇది అప్ ట్రెండ్లో ఉంది. ఐ కరెక్ట్? ఎస్బీఐ కంప్లీట్గా ఎలా ఉంది, ఇది అప్ ట్రెండ్లో ఉంది. అప్పర్ టిక్లో చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చేటువంటిది రీసెంట్ హై ఏదైతుందో ఇదిగో ఈ హై 906. సో ఇది ఎలక్షన్కి సంబంధించింది కాబట్టి ఆ హై కాకుండా నెక్స్ట్ హై మనం ఏం చూడాలి అంటే ఈ హైని
లేదా రీసెంట్గా వచ్చినటువంటి ఈ హైని దాటిన తర్వాత మరలా దీనిలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్బీఐ ఇది. తర్వాత ఏముంది, నెక్స్ట్ ఇంకొక స్టాక్ మీకు చూపిస్తాను. బంధన్ బ్యాంక్ చూడండి. బంధన్ బ్యాంక్ కూడా చూడండి, ఫాల్ అయి అప్పర్ బ్యాండ్ అబౌవ్కి వచ్చి టిక్స్ 1 టిక్ 2 టిక్ సెకండ్ టిక్ థర్డ్ టిక్ దగ్గరికి వచ్చింది. బట్ మళ్ళీ లోయర్ బ్యాండ్ని టచ్ చేస్తూ ఉంది. ఇది ఈ లోయర్ బ్యాండ్ టచ్ చేస్తున్నప్పుడు తీసుకోకూడదు. మళ్ళీ మనం నెక్స్ట్ ఒకవేళ అప్పర్ బ్యాండ్ని ఇది టచ్ చేస్తే ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, మినిమం ఫస్ట్ టార్గెట్ మనకు 263, తర్వాత మనకు న్యూ హై ఒక 300 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక 100 పాయింట్లు మినిమం ఒక 90 to 80 పాయింట్స్ వరకు మనం దీనిలో క్యాచ్ చేయొచ్చు. ఇది అప్పర్ టిక్ని టచ్ చేసిన తర్వాత చూడాలి. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇది కూడా మంచి లార్జ్ క్యాప్ స్టాకే. ఇందులో కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ చూడండి, బ్రహ్మాండంగా లోయర్ బ్యాండ్ టచ్ చేసి ఇప్పుడే రీసెంట్గా వచ్చి అప్పర్ బ్యాండ్ టచ్ చేసింది. సో న్యూ టిక్ అనేది ఇక్కడ వచ్చింది. సో మనం కోటక్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన కోటక్ వచ్చినటువంటి న్యూస్ని బట్టి ఇది ఫాలో అయింది. సో హిండెన్బర్గ్ న్యూస్కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఫాల్ ఇది. సో తర్వాత అది లేదు, మాకు అంత వీక్నెస్ లేదని మేము అది చేయలేదు, లేదా వాళ్ళు చెప్పుకునేటువంటి దాని వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ బట్టి మళ్ళీ స్టాక్ 3 డేస్లోనే ఆ లోన్ దాటి మళ్ళీ న్యూ హైకి వెళ్ళిపోయింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ చూడండి, రీసెంట్గా యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి మరలా హెచ్డిఎఫ్సి, ఇందాక మీకు చూపించాను కదా హెచ్డిఎఫ్సి. అలాగే బ్యాంక్ నిఫ్టీ, ఇంకొకటి ఏంటి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఇది కూడా చూడండి మిడిల్ బ్యాండ్ దగ్గర ఉంది. దీనిలో కూడా ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ రావాలంటే మినిమం ఒక 700 అబౌవ్ దగ్గరకు రావాలి, రీసెంట్ హైకి బ్రేక్ చేయాలి. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, టిక్ టు టిక్ అలా పైకి వెళ్తూనే ఉంది. అలాగే ఇంకొకటి లాస్ట్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ అండి. ఇండస్ఇండ్ బ్యాంక్ చూడండి లోయర్ బ్యాండ్ దగ్గర టచ్ అవుతుంది, సైడ్ వేస్ టు లోయర్ ఉంది. సో ఇందులో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము. సో ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటాను. ఎంతమందికి అర్థమైంది ఇది? ఎప్పటివరకు చెప్పింది ఎంతమందికి అర్థమైంది ప్లీజ్? ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది బాగుందా? ఇది మీరు 1 మంత్ ఉంచుకోవచ్చు, 1 వీక్ ఉంచుకోవచ్చు, 10 డేస్ ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. ఎన్ని రోజులైనా సరే స్టాక్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో మీకు ఒకవేళ మంచి గ్రోత్ కావాలనుకుంటే మాత్రం డౌన్ చైన్ ఛానల్ మీద హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ కాదు థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఎందుకు డౌన్ చైన్ ఛానల్ అనేది ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక బెస్ట్ స్ట్రాటజీ అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మేబీ తెలుగులో ఎవరైనా మాట్లాడారో లేదో నాకు తెలియదు. సార్ క్యాపిటల్ యువర్ చాయిస్ సార్. ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ మీ ఇష్టం, ఎంత పెట్టుకుంటారో మీ ఇష్టం. 10 కోట్లు పెట్టుకోండి, 100 కోట్లు పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ మీ ఇష్టం. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మనం చూడాలి, ఎప్పుడూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డైవర్సిఫికేషన్ అవ్వాలి. ఎగ్జాంపుల్ డైవర్సిఫికేషన్ అంటే అర్థం ఏంటి? ఇది మీ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, ఓకేనా? ఇది మీ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. ఈ ఇన్వెస్ట్మెంట్లో ఇది లార్జ్ క్యాప్, ఇది స్మాల్ క్యాప్, ఇది మిడ్ క్యాప్, ఇది మైక్రో క్యాప్, ఇది అదర్స్, ఇది ట్రేడింగ్, డైలీ ట్రేడింగ్. ఇలా ఉండాలి మీ ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా స్మాల్ క్యాప్లో పడిపోయింది అనుకోండి, లార్జ్ క్యాప్లో పడదు, లార్జ్ క్యాప్లో పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మిడ్ క్యాప్ పెరిగింది అనుకోండి, మైక్రో క్యాప్ పడవచ్చు. సో ఒక్కొక్క నెల మైక్రో క్యాప్ అనేది మంచిగా మీకు పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఒక్కొక్క నెల మిడ్ క్యాప్ ఇస్తుంది, ఒక్కొక్క నెల స్మాల్ క్యాప్ ఇస్తుంది, ఒక్కొక్క నెల లార్జ్ క్యాప్ ఇస్తుంది. అలాగే అన్నీ ఒకేసారి పర్ఫార్మెన్స్లు అనేవి రావు. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యాప్ ఏం చేస్తుందండి అంటే మైక్రో క్యాప్లో ఉన్న స్టాక్స్ ఒక్కొక్కసారి బాగా ఫాలో అవుతూ ఉంటాయి. అదే టైంలో మిడ్ క్యాప్లో ఉన్నవి మంచి రైజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మిడ్ క్యాప్లో ఏ స్టాక్స్ ఉన్నాయండి ఇంపార్టెంట్. అలా కొన్నిసార్లు స్మాల్ క్యాప్ పెరుగుతున్నప్పుడు కొన్ని లార్జ్ క్యాప్ అనేది పడుతూ ఉంటుంది. అందుకని మీరు ఏంటంటే ఓవరాల్గా మీ దగ్గర అన్ని రకాలకు సంబంధించినటువంటి స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీ పోర్ట్ఫోలియో సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నట్టు లెక్క. ఓకే, హెల్దీగా ఉన్నట్టు లెక్క. ఇలా మీరు మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ చేసుకోండి. మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి, ₹1,00,000 మీరు ఒకే దాంట్లో పెట్టేయొద్దు, 4 డిఫరెంట్ సెక్టార్స్లో పెట్టండి. ఓకే, ఒకటి ఈవీలో పెట్టండి, ఒకటి కెమికల్లో పెట్టండి. ఎందుకంటే ఈవీ పెరిగితే కెమికల్ సెక్టర్ పెరుగుతుంది, ఇది పెరిగితే మెటల్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే వెహికల్స్ తయారు చేయాలంటే మెటల్స్ కావాలి, ఓకేనా? తర్వాత వెహికల్స్ తయారు చేయాలంటే చిప్స్ కావాలి, చిప్స్ కంపెనీలో పెట్టండి. తర్వాత రైల్వేలో పెట్టండి. సోలార్ ఎనర్జీ స్టాక్స్ ఉన్నాయి చాలా, అవి ఓకే. ఎనర్జీ స్టాక్స్ ఉన్నాయి. ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా కావాల్సిందే కదా.
కరెంట్ ఎప్పుడు కూడా కావాలి. అలాగే ఇంజనీరింగ్ స్టాక్స్ ఉంటాయి, బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది, స్మాల్ బ్యాంక్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. ఎన్ని సెక్టార్స్ ఉన్నాయండి మీకు చూపించిన సరే. సెక్టార్స్ అన్నీ కూడా నేను ఫీడ్ చేసుకుని ఉంచుకున్నాను. ఇది చూడండి, సెక్టార్స్ అన్నీ కూడా ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి చూడండి, గమనించండి. ఐటీ సెక్టర్ ఉంది, కమోడిటీస్ ఉన్నాయి, ఎనర్జీ సెక్టర్ ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ ఉంది, నిఫ్టీ ఫైనాన్స్ ఉంది, నిఫ్టీ హెల్త్ కేర్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ, మెటల్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, ఎఫ్ఎంసీజీ ఉంది, ఆటో సెక్టర్ ఉంది, ఫార్మా సెక్టర్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది, ఓకే, నిఫ్టీ స్మాల్ క్యాప్, అలాగే సిఎన్ఎక్స్ స్మాల్ క్యాప్, నిఫ్టీ రియల్ ఎస్టేట్, మీడియా ఉంది, పిఎస్యూ బ్యాంక్స్ ఉన్నాయి, మైక్రో క్యాప్ ఉంది. ఇన్ని సెక్టార్స్ ఉన్నాయి చూసారా. ఈ ఇన్ని సెక్టార్లలో మీ యొక్క పోర్ట్ఫోలియో అనేది, మీ యొక్క స్టాక్స్ అనేది కంప్లీట్గా 100 స్టాక్స్లో పెట్టాల్సిన అవసరం లేదు మీరు. బట్ ప్రతి సెక్టార్లోనే హెల్దీగా ఉండేటువంటి స్టాక్, ఫ్యూచర్లో మంచి గ్రోత్ వచ్చేటువంటి స్టాక్స్లో మంచి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇలా మీ పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫికేషన్ అయ్యి అన్నింట్లోనే కొన్ని స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కటి పడిపోయినా ఒక్కొక్కటి లేస్తుంది. చూడండి ఎగ్జాంపుల్, లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చూడండి దేని గ్రోత్ బాగుంది. ఆయిల్ అండ్ గ్యాస్ 1.89% పెరిగింది, కానీ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్ అంతా 1% పడిపోయింది. సపోజ్ మీ దగ్గర బ్యాంకింగ్లో కొన్ని స్టాక్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఎనర్జీ సెక్టర్లో కొన్ని ఉన్నాయనుకోండి, మీ పోర్ట్ఫోలియో ప్లస్లో ఉన్నదా మైనస్లో ఉన్నదా చెప్పండి. ఇందులో సగం అందులో సగం ఉంటే 0.89% పాజిటివ్గా ఉన్నారు. ఐ కరెక్ట్? 1% బ్యాంకింగ్ సెక్టర్ పడిపోయింది, 1.89% ఎనర్జీ సెక్టర్ పెరిగింది, అంటే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ పెరిగింది, ఎనర్జీ కాదు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్. సో 1% మైనస్ పోయినా ఈరోజు మీ పోర్ట్ఫోలియో 0.89% ఇంకా పాజిటివ్గానే ఉంటారు. అంటే ఓవరాల్గా ఈరోజు మీ ప్రాఫిట్ ఎంత? 0.9% అంతే. సో డైవర్సిఫికేషన్ చేసుకొని ఓన్లీ బ్యాంకింగ్లో పెట్టారనుకోండి, ఈరోజు ఒక్కరోజు మరలా 1% మైనస్ మీరు చూడాల్సి ఉంటుంది మీ పోర్ట్ఫోలియోలో. ఈ 1% మైనస్ని మళ్ళీ అది రికవర్ అయ్యేసరికి ఒక్కరోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, ఒక్కొక్కసారి సంవత్సరాల తరబడి సైడ్ వేస్లో ఉండిపోవచ్చు మీరు తీసుకునే స్టాకులు. కొన్ని స్టాక్స్ ఉంటాయండి అసలు సంవత్సరాల తరబడి అసలు ఎక్కడ కదలమన్నమాట, జిడ్డుగుండిపోతాయి అవి. అలాంటి వాటిలో మీరు ఇరుక్కుపోయే బదులు ఎంతో కొంత రిస్క్ రివార్డ్, అంటే పర్లేదు ఇది చిన్న లాస్ ఇచ్చుకొని బయటకు వచ్చేయడం బెటర్. ఇండస్ఇండ్ బ్యాంక్ చూడండి, ఎప్పటి నుంచి అండి ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ అప్రాక్సిమేట్లీ డౌన్కి వచ్చింది. ఇది జనవరి 23 నుంచి కంప్లీట్గా మీకు సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్లోనే కొనసాగుతుంది. ఇందులో ఈ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లో ఉన్నప్పుడు అదే మీరు పాటించుంటే 1600 దగ్గర మీకు ఎగ్జిట్ అనేది వచ్చేది. ఇప్పుడు ఎంత నడుస్తుంది? 1434. అట్లీస్ట్ మీకు 200 పాయింట్లు మిగిలి ఉండేవిగా. ఒక సిస్టమ్ను ఫాలో అయితే అట్లీస్ట్ మీకు 200 పాయింట్లు మిగిలి ఉండేవి. సిస్టమేటిక్గా వెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ కోసం మనం ఆలోచించి పెడుతున్నాం. సో ఎప్పుడు కూడా మీ స్టాక్స్ మీరు చెక్ చేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, హెచ్డిఎఫ్సి లాస్ట్ అండ్ ఫైనల్ డే, రేపు ఒక్కరోజు చూస్తాను నేను. లేదంటే హెచ్డిఎఫ్సిని ఏం చేస్తాను నేను, నా స్టాక్స్ని 100% ఎగ్జిట్ అవుతాను, ఎందుకంటే పెద్దగా పెరగట్లా. సో ప్రజెంట్ మరలా డౌన్ ట్రెండ్కి వచ్చింది, అది కూడా గ్యాప్ డౌన్, ఏడిఆర్ 7% ఇంటర్నేషనల్గా పడింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి మనకు నెగిటివ్. ఇది ఒకవేళ నిజంగానే ఏడిఆర్ పడినా మరలా రికవర్ అయింది అనుకోండి, ఏదైనా ఒక న్యూస్ వచ్చి, సో మరలా ఈ స్టాక్ పాజిటివ్ అవుతుంది, మిడిల్ బ్యాండ్కి అప్పర్ సైడ్కి వస్తుంది. మళ్ళీ దీన్ని నేను హోల్డ్ చేస్తాను, ఎగ్జిట్ అవ్వను నేను. ఎందుకంటే 1880, 1900, 2000 వరకు టార్గెట్ ఉంది. నేను అనుకున్న 2000 వరకు వెళ్ళాలని. చాలామంది కొంచెం టార్గెట్స్ని ఏం చేశారంటే సైడ్ వేస్లో పెట్టారు. 1660 నుంచి అప్రాక్సిమేట్లీ 1880 వరకు ఈ మధ్యలోనే మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందన్నాడు. ఈ మాత్రం గ్రోత్కి నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి దీనిలో? ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే మ్యాక్సిమం మూమెంట్ ఇది. ఇంతవరకు రావచ్చు అని పెద్ద కంపెనీస్, జెఫ్రీస్ కానివ్వండి, మార్గన్ స్టాన్లే కానివ్వండి, మీకు పెడుతూ ఉన్నాను, మన గ్రూప్లో పెడుతూ ఉన్నాను. ఆ గ్రూప్లో పెడుతున్నాను, మీరు చూడండి అవసరమైతే. ఏమైనా స్టాక్స్కి సంబంధించిన న్యూస్ కానివ్వండి, ఎవ్రీడే మార్నింగ్ 6:30 నుంచే మీకు న్యూస్ అనేది వస్తూనే ఉంటుంది. క్లియర్ అండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. ఎనీ డౌట్స్? సార్ ఇదే స్వింగ్ ట్రేడింగ్ కూడా పనికొస్తుందా? బ్రహ్మాండంగా స్వింగ్ ట్రేడింగ్ పనిచేస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది స్వింగ్ ట్రేడింగ్కి. ఓకే, ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి, అంటే బ్యాక్ టెస్ట్ ఇన్ ద సెన్స్ చార్ట్ అనాలిసిస్ చేసుకోండి మీ మట్టికి మీరే. అలా వెనక్కి వెళ్ళండి, స్వింగ్ ట్రేడింగ్ కోసం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, మంచి స్టాక్ ఏదైనా చూడండి. ఓకేనా? షూర్, చేస్తున్నాను, అదే చేస్తాను. ఫ్యూచర్స్ కూడా చేసుకోవచ్చు, దీన్ని ఫ్యూచర్ కూడా చేసుకోవచ్చు. ఇది చూడండి,
నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ చూడండి ఒకసారి, కంటిన్యూగా ఇక్కడ కొట్టిందండి 27,000 నుంచి. స్టాప్ లాస్ మళ్ళీ ఎక్కడ వచ్చిందండి 27,000 నుంచి 39,000 వరకు నాన్ స్టాప్. అంటే ఈటీఎఫ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎనర్జీకి సంబంధించిన ఈటీఎఫ్స్ ఉంటాయి కదా, ఈటీఎఫ్స్ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇది ఈటీఎఫ్స్కి ఉపయోగపడుతుంది, స్టాక్స్కి ఉపయోగపడుతుంది, ఫ్యూచర్స్కి ఉపయోగపడుతుంది, ఎక్సలెంట్గా రన్ అవుతుంది ఇది. సపోజ్ నిఫ్టీ 50 ఫ్యూచర్లో తీసుకుందామని అనుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఫ్యూచర్లో తీసుకుందాం అనుకోండి, ఎక్సలెంట్గా ఉంది మూమెంట్, తీసుకోవచ్చు, నో ఇష్యూ. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో తీసుకుందాం అనుకున్నారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్రెడీ నెక్స్ట్ టిక్ ఒకవేళ ఆల్ టైమ్ హైకి వెళ్తే మీరు తీసుకోవచ్చు. అంటే కంటిన్యూగా చూడండి. ఈ ఒక్క క్యాండిల్, ఈ 2 క్యాండిల్స్ మనం చూడకపోతే ఓవరాల్గా ఎలా ఉందండి ట్రెండ్ ఇది. ఇక్కడి నుంచి మనకు ఈ 2 క్యాండిల్స్ వలన ఈ రిబ్బన్ అనేది కొంచెం, ఈ అప్పర్ బ్యాండ్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది. లేదంటే ఎక్సలెంట్గా ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి టచ్ అవును, ఇక్కడి నుంచి ఇక్కడికి టచ్ అవును వెళ్ళను. ఇది ఏంటంటే ఎలక్షన్, ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇలాంటిది, దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టైంలో ఎంతమంది ఎగ్జిట్ అయిపోయారు చెప్పండి. ఈ టైంలో మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ ఎంతమంది ఎగ్జిట్ అయిపోయారు. ఎలక్షన్ రిజల్ట్ రోజున అప్రాక్సిమేట్లీ మీ క్యాపిటల్లో 10 to 20% మైనస్ చూపించింది. ఆ టైంలో ఎంతమంది ఎగ్జిట్ అయ్యారు. బట్ మీరందరూ చాలామంది ఎగ్జిట్ అయి ఉంటారు. నేనేం చేశాను తెలుసా, ఇమ్మీడియట్గా ఏ రోజైతే ఇది ఫాల్ వచ్చిందో ఇక్కడ ఇంకా నా క్యాపిటల్కి ఇంచుమించుగా ఒక 20 to 30% క్యాపిటల్ యాడ్ చేసి అదే స్టాక్స్ని ఇంకా యావరేజ్ చేశాను. సో ఈ పైకి వచ్చిన తర్వాత రికవర్ అవ్వాలి. బట్ ఈ తర్వాత రోజే నా స్టాక్స్ అన్నీ కూడా ఏమైపోయాయి, రికవర్ అయిపోయాయి, డ్యూ టు నేను యావరేజ్ చేయడం వలన. యావరేజ్ ఎందులో చేయాలి, స్టాక్స్లో యావరేజ్ చేయాలి, అంతే తప్ప ఆప్షన్స్లో యావరేజ్ చేస్తారు చాలామంది. కిందకు వచ్చింది కదా సార్, ఇక్కడ 4 లాట్లు వేయచ్చా అంటే అది ఇంకా కిందకు వస్తే మొత్తం పోద్ది. అప్పుడు స్టాక్ ఆప్షన్స్లో మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆప్షన్స్లో మాత్రం, ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం ఎప్పుడు కూడా మీరు యావరేజ్ చేయకండి. అది స్టాక్ ఆప్షన్ కావచ్చు, ఇండెక్స్ ఆప్షన్ కావచ్చు. స్టాక్స్లో యావరేజ్ చేసుకోండి, ఎందుకంటే అప్కమింగ్ డేస్లో మీకు మంచి గ్రోత్ ఉంటుంది. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అందరూ ప్రీమియం మెంబర్సే కాబట్టి లైవ్ ట్రేడింగ్లో కొంచెం ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, అప్పుడు నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ ఎక్కువ